ఎల్స్లా బుక్స్ వారి మిషనరీ కథలకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన పేరు సర్ ఆర్థర్ కాటన్. ఒక ఇంజనీర్. కేవలం తన నైపుణ్యంతో ఒక ప్రాంతం తలరాతనే మార్చేయగలడా? లక్షల మంది జీవితాల్ని ప్రభావితం చేయగలడా? ఈ ప్రశ్న వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా, కాని ఇది నిజం. ఆ నిజం వెనుక ఉన్న కథేంటో, ఆయన వారసత్వం ఈ రోజుకే ఎందుకంత గొప్పగా నిలిచిందో రండి చూద్దాం. ఇదేదో సాధారణ వ్యక్తి అన్న మాట కాదు. ఏకంగా బ్రిటీష్ ప్రభుత్వమే 100 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి గురించి చేసిన ప్రకటనేది. ఆలోచించండి, ఒక ప్రభుత్వం ఒక ఇంజనీర్ గురించి ఇంత గొప్పగా ఎందుకు చెబుతుంది? అసలేం జరిగి ఉంటుంది? ఆ ప్రశ్నకు సమాధానం ఈ ఒక్క సంఖ్యలో దాగుంది. 2000 చదరపు మైళ్ళు. అవును, 2000 స్క్వేర్ మైల్స్. ఆయన కట్టిన ఒకే ఒక్క డ్యాం వల్ల సాగులోకి వచ్చిన భూమి అదనమాట. ఒకే ఒక ప్రాజెక్ట్ ఇంత పెద్ద మార్పు. నిజంగా నమ్మశక్యంగా లేదు కదూ? అసాధారణం. ఈయన కథ సుమారు 180 ఏళ్ల క్రితం మొదలైంది. అయితే ఈయన కేవలం ఒక ఇంజనీర్ మాత్రమే కాదు, తన జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఒక గొప్ప వ్యక్తి. అసలా ప్రయాణం ఎలా మొదలైంది? ఏంటి ఆ కథ? తెలుసుకుందాం పదండి. ప్రతి గొప్ప కథకు ఒక ఆరంభముంటుంది కదా, అలాగే కాటన్ కథకు కూడా. కాని ఆ ఆరంభం ఆయన ఇంజనీరింగ్ కెరీర్లో దొరకదు. అస్సలు ఊహించని ఒక క్షణంలో మొదలైంది. చూడండి, కాటన్ కెరియర్ చాలా చిన్న వయసులోనే మొదలైంది. అంటే కేవలం 15 ఏళ్లకే ఈస్ట్ ఇండియా కంపెనీలో కేడెట్గా చేరారు. అక్కడినుంచి మద్రాస్ ఇంజనీరింగ్ విభాగంలో తన ప్రస్థానం మొదలుపెట్టారు. అసలు చిన్నప్పటినుంచే కాలువలు కట్టడం అంటే ఆయనకొక రకమైన ఆసక్తి అనమాట. బహుశా అదే ఆయన భవిష్యత్తుకు గట్టి పునాది వేసిందేమో. మనందరి జీవితాల్లో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా. కాటన్ జీవితంలో కూడా అలాంటి ఒక పెద్ద మలుపు వచ్చింది. అప్పుడు ఆయన వయసు 22 ఏళ్లు. యుద్ధం నుంచి ఇంటికి తిరిగొస్తున్నాడు ఒక సముద్ర ప్రయాణంలో. ఆ ఒక్క ప్రయాణం ఆయన జీవిత గమనాన్నే పూర్తిగా మార్చేసింది. ఆ ప్రయాణంలో ఒక రాత్రి ఆయన తన ఓడ డెక్ మీద కూర్చుని ఆకాశాన్ని చూస్తున్నాడు. నక్షత్రాలతో నిండిన ఆ అద్భుతమైన ఆకాశాన్ని చూస్తూ ఉంటే ఆయన మనసులో ఒక చిన్న ప్రశ్న, కానీ చాలా లోతైన ప్రశ్న వచ్చింది. అసలిదంతా ఎవరు చేశారు? ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు అని. అంతే, ఆ ఒక్క ప్రశ్నే ఆయన జీవితాన్ని మార్చేసింది. దేవుడి గురించి తెలుసుకోవాలి, ఆయన ఏమంటున్నాడో వినాలి, అంటే ఆయన వాక్యమైన బైబిల్ చదవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు. చూడ్డానికిది చిన్న నిర్ణయమే కావచ్చు, కానీ ఆ నిర్ణయమే ఆయన జీవితాంతం ఆయనను నడిపించింది. సరే, దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టారు. కాని ఆయన విశ్వాసం అక్కడితో ఆగిపోలేదు. అది కేవలం వ్యక్తిగత విషయంగా మిగిలిపోలేదు. అది ఆయనని ఒక అన్వేషణ వైపు నడిపించింది. ఆ అన్వేషణలో భాగంగా అనలాగే ఆలోచించే ఒక వ్యక్తిని కలవడానికి ఏకంగా బాగ్దాద్ వరకు ప్రయాణించారు. ఆ టైంలోనే యాంథోనీ నారిస్ గ్రోవ్స్ అనే ఒక మిషనరీ రాసిన క్రిస్టియన్ డివోటెడ్నెస్, అంటే క్రైస్తవ అంకితభావం అనే పుస్తకం ఆయన చేతికి దొరికింది. బస్, ఆ పుస్తకం ఆయనపై ఎంత ప్రభావం చూపిందంటే ఆయన ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఆ పుస్తకంలోని ఒక సూత్రం ఆయన్ని బాగా కదిలించింది. అదేంటంటే, ఎక్కువగా శ్రమించాలి, తక్కువగా వాడుకోవాలి, ఎక్కువగా ఇవ్వాలి, సమస్తాన్ని క్రీస్తుకే అర్పించాలి. ఇది ఆయనకు కేవలం ఒక కొటేషన్లా అనిపించలేదు. అదే ఆయన జీవిత తత్వంగా, లైఫ్ ఫిలాసఫీగా మారిపోయింది. ఇక ఆ పుస్తకం చదివాక ఊరికే ఉండలేకపోయారు. దాని రచయిత అయిన గ్రోవ్స్ని ఎలాగైనా కలవాలి అని బలంగా నిర్ణయించుకున్నారు. దానికోసం 1833లో ఏకంగా తన ప్రయాణాన్ని మధ్యలో ఆపి దారి మళ్లించుకుని మరీ బాగ్దాద్ వెళ్లారు. అంతలా ఆ పుస్తకం ఆయన్ని ప్రభావితం చేసింది. సరే, కష్టపడి బాగ్దాద్ వెళ్లారు. గ్రోవ్స్ని కలిశారు. కాని అక్కడ గ్రోవ్స్ మిషనరీ పని చాలా ఇబ్బందుల్లో ఉందని కాటన్ గమనించారు. అప్పుడే కాటన్ ఒక ఆలోచన చేశారు. గ్రోవ్స్ని భారతదేశానికి ఆహ్వానించారు. ఇక్కడ కోతకు సిద్ధంగా ఉన్న పొలాలు ఉన్నాయని, సేవ చేయడానికి చాలా అవకాశముందని చెప్పారు. సరిగ్గా అదే సమయానికి బ్రిటిష్ పార్లమెంట్ కూడా ఇండియాలో మిషనరీ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక గ్రోవ్స్కిది దేవుడిచ్చిన అవకాశంగా అనిపించింది. అలా భారతదేశంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పుడు మనం కాటన్ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టానికొచ్చాం. ఇక్కడే ఆయన ఇంజనీరింగ్ స్కిల్స్, ఆయన మిషనరీ స్పిరిట్ రెండూ కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించాయి.
ఆయన కట్టాలనుకున్న డ్యాం ప్రాజెక్టుకు నిధులు కావాలి. దానికోసం బ్రిటిష్ పార్లమెంటును ఒప్పించాలి. అప్పుడు ఆయన వాడిన లాజిక్ ఎంత సింపుల్గా, ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. గోదావరి నదికి ఒక్కరోజు వచ్చే వరద నీరు లండన్లోని థేమ్స్ నదిలో ఏడాది మొత్తం ప్రవహించే నీటితో సమానమని చెప్పారు. అంతే, ఆ ఒక్క కంపారిజన్తో ప్రాజెక్ట్ ఎంత అవసరమో వాళ్లకర్థమైపోయింది. ఆ ప్రాజెక్టు ఎంత పెద్దదో చూడండి. ఏప్రిల్ 1847లో మొదలైంది. 7 ఏళ్లపాటు సాగింది. ఎంతమంది పనిచేశారనుకుంటున్నారో? ఏకంగా 10,000 మంది. అలా కట్టిన ధవళేశ్వరం ఆనకట్ట ఒక ఇంజనీరింగ్ మార్వెల్. గోదావరి డెల్టా తలరాతనే మార్చేసింది. సరే, ప్రాజెక్టైతే మొదలైంది. కాని కాటన్ ముందు ఒక పెద్ద ప్రశ్నే ఉంది. ఒకవైపు 10,000 మందితో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నడిపించాలి. మరోవైపు తన ఆధ్యాత్మిక లక్ష్యం, తన విశ్వాసాన్ని పంచుకోవడం. ఈ రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేయగలడు? దానికి ఆయన దగ్గర ఒక క్లియర్ ప్లాన్ ఉంది. ఆయన ప్లాన్ చాలా సింపుల్. 1, డ్యాం కట్టాలి. ఇది ప్రజల కడుపు నింపుతుంది, కరువును పోగొడుతుంది. 2, మిషనరీలను తీసుకురావాలి. ఇది వాళ్ల ఆత్మను పోషిస్తుంది. 3, సంఘాలను స్థాపించాలి. ఇది ఒక బలమైన సమాజాన్ని నిర్మిస్తుంది. చూసారా, ఆయన దృష్టిలో భౌతిక అవసరాలు, ఆధ్యాత్మిక అవసరాలు వేర్వేరు కాదు, రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆయన ప్లాన్ ఎంత బాగా వర్కౌట్ అయిందో చూడండి. కట్టింది ఒక్క డ్యాం, దానికి తోడుగా వచ్చింది 2 మిషనరీ కుటుంబాలు. కాని దాని ప్రభావం ఏకంగా 400 సంఘాలు స్థాపించబడ్డాయి. ఇది ఆయన విజన్కి, ఆయన ప్లానింగ్కి ఒక గొప్ప నిదర్శనం. ఇంత గొప్ప కార్యాన్ని సాధించిన వ్యక్తి ఎలాంటి లెగసీని మనకు వదిలివెళ్లారు? ఆయన జీవితాన్ని నడిపించిన ఆ సూత్రాలు ఏంటి? ఆయన ప్రభావం ఇప్పటికీ ఎలా కొనసాగుతోంది చూద్దాం. ఆయన కేవలం ఒక బ్రిలియంట్ ఇంజనీర్ మాత్రమే కాదు, ఒక గొప్ప లీడర్, ఒక గొప్ప మానవతావాది. ఆలోచించండి, ఆ రోజుల్లోనే తన దగ్గర పనిచేసేవాళ్లకు ఆదివారం జీతంతో కూడిన సెలవిచ్చేవారు. శనివారమే 2 రోజుల జీతమిచ్చేవారు, వాళ్ల కుటుంబ అవసరాలు తీరాలని. ఆయనకు లౌకిక పని, ఆధ్యాత్మిక పని అని తేడా లేదు. ఏ పని చేసినా దేవుడికోసమే చేస్తున్నాను అనుకునేవారు. పాములు, కలరా, జ్వరాలు ఇలాంటి ఎన్నో ప్రమాదాలను కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. 1860లో రిటైర్ అయి ఇంగ్లాండ్కి తిరిగి వెళ్ళిపోయారు. కాని ఆయన శరీరం మాత్రమే అక్కడికి వెళ్ళింది. మనసు మాత్రం ఇండియా గురించే ఆలోచిస్తూ ఉండేది. రిటైర్మెంట్ తర్వాత కూడా భారతదేశంలో కరువు ఉండకూడదని ఎంతో పోరాడారు. అలా 96 ఏళ్ల సార్థకమైన జీవితాన్ని గడిపి 1899 జులై 24న కన్నుమూశారు. సర్ ఆర్థర్ కాటన్ జీవితం మన ముందు ఒక లోతైన ప్రశ్నను ఉంచుతుంది. మనం చేసే వృత్తి కేవలం ఒక ఉద్యోగంలా కాకుండా ఒక పరిచర్యగా, ఒక సేవగా మారినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? ఆయన వారసత్వం కేవలం రాళ్లతో కట్టిన ఆనకట్టలో లేదు. ఆయన సేవ ద్వారా బ్రతికిన లక్షలాది మంది జీవితాల్లో అది ఇప్పటికీ ఒక జీవనదిలా ప్రవహిస్తూనే ఉంది.